నమస్తే, నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర టైలర్ మేడ్ డైట్ ప్లాన్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, పీసీఓడి, ఓవర్ వెయిట్, వెరికోస్ వెయిన్స్, ఇన్ఫెర్టిలిటీ లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. అలాగే పర్టికులర్ టైలర్ మేడ్ యోగా ప్లాన్స్, అలాగే జనరల్ యోగా ప్లాన్స్ కూడా ఆన్లైన్, ఆఫ్లైన్. అంటే మీరు ఒకవేళ హైదరాబాద్ సిటీలో కనుక ఉంటే మీకు ఆఫ్లైన్ అవకాశం ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, కమిటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈరోజు మనకు వ్యూవర్స్ కామెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డయాబెటీస్ అసలు నిజంగా చాలామందికి ఒక అపోహ ఏంటంటే, అసలు డయాబెటీస్ ఒకసారి వస్తే అసలు మనకు లైఫ్ నుంచి పోదు, పర్మనెంట్గా ఉంటుంది అని చెప్పి ఒక పెద్ద అపోహ ఉంది. ఇది చాలా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు చపాతీస్ చేస్తున్నారు, ఒక ఫస్ట్ చపాతీ మాడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు సెకండ్ చపాతీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫ్లేమ్ తగ్గించేసి చేస్తే ఆటోమేటిక్గా నార్మల్గా ఉంటుంది. మళ్ళీ థర్డ్ చపాతీకి మళ్ళీ మీరు ఫ్లేమ్ పెద్ద చేస్తే మళ్ళీ మాడిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ డయాబెటీస్ అనేది అసలు టెక్నికల్గా, మెడికల్ పరంగా చెప్పాలంటే అసలు ఇది ఒక డిసీజ్ కానే కాదు, ఇది ఒక చిన్న డిజార్డర్. సో ఏ విధంగా అయితే మనం ఫ్లేమ్ తగ్గించి చపాతీ మాడిపోవడాన్ని సేవ్ చేసామో, అదేవిధంగా మన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మనం హ్యాపీగా, ఈజీగా దీని నుంచి బయటపడవచ్చు. సో ఈరోజు వీడియోలో కొన్ని చాలా చిన్న సింపుల్ టిప్స్ అనేవి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ యొక్క సామర్థ్యత తగ్గిపోతుంది. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ సామర్థ్యత తగ్గిపోవడం వల్ల అప్పుడు మనం తిన్న ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ ఫుడ్ అది ఇన్సులిన్ దాన్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి లివర్లో స్టోర్ చేయకుండా తిన్న టోటల్ ఫుడ్ అంతా కూడా మన బ్లడ్లోకి వచ్చేస్తుంది. సో అలా రావడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతూ ఉంటాయి. సో దీనికి మనం రెండు రకాలుగా సొల్యూషన్స్ చెప్పుకోవచ్చు. మొదటిది వచ్చేసి ఆసనాస్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శశాంకాసన్ కనుక చేసినట్లయితే, అంటే నావెల్ పక్కన, రైట్, నావెల్ పక్కన కొంచెం లెఫ్ట్ సైడ్లో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుంది. సో మీరు శశాంకాసన్ చేసినా లేదా మండుకాసన్ చేసినా కూడా మీకు అంటే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే డైట్లో బేసిక్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీరు ఒక 30 days ఎవ్రీ డే ఏదో ఒక ఫార్మేట్లో, రైట్, మీకు ఒక 4-5 ఆప్షన్స్ నేను మీకు చెప్తాను. ఏదో ఒక ఫార్మేట్లో రాగులు మీ పొట్టలోకి వెళ్ళేలాగా చూసుకోండి. దాన్ని మీరు గ్రాన్యులర్ లాగా చేసేసి, అంటే రవ్వలాగా చేసేసి రవ్వతో ఉప్మా చేసుకుంటారా, లేదా పొడిలాగా అంటే డైరెక్ట్ ఫ్లోర్ లాగా చేసేసుకొని అంబలి చేసుకుంటారా, లేదా మీరు ఆ పిండిని చపాతీ అంటే వీట్ ఫ్లోర్తో కలిపేసుకొని ఒడిగన్సే చపాతీ చేసుకుంటారా, ఎలా చేసుకుంటారో నాకు సంబంధం లేదు. ఏదో ఒక విధంగా మీరు ఒక 30 days ఈ రాగి పిండి మీ పొట్టులోకి వెళ్ళేలాగా, అంటే రాగులు ఏదో ఒక ఫామ్లో మీ పొట్టులోకి వెళ్ళేలాగా చూసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, బేసిక్గా ఈ రాగులు మన పొట్టలో, అంటే మిగతా ఫుడ్ కనుక ఒక 1-1.5 hour డైజెస్ట్ అవుతుంది కనుక ఇది 6 hours వరకు ఎక్స్టెండ్ అవుతుంది. డైజెషన్ ప్రాసెస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో దీని ద్వారా ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పైన లోడ్ అనేది తగ్గి, రైట్, మన యొక్క ఒడికెన్సే ఆ క్రేవింగ్స్ తగ్గిపోతుంటాయండి. ఆ క్రేవింగ్స్ తగ్గిపోవడం వల్ల మీకు ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క సామర్థ్యత అనేది పెరుగుతుంటుంది. మీరు ఈజీగా, అంటే మీరు స్టార్ట్ చేసే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ January 1st మీరు స్టార్ట్ చేసుకుందని అనుకుందాం. చేసుకునే ముందు మీ రీడింగ్స్, ఫాస్టింగ్ ఎలా ఉంది, పోస్ట్ లంచ్ ఎలా ఉంది, షుగర్ రీడింగ్స్ నోట్ చేసుకొని ఒక 30 days తర్వాత మళ్ళీ మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 months 90 days కనుక చేస్తే మీరు HbA1 లెవెల్ చేసుకోవచ్చు. సో January 1st HbA1 లెవెల్ చేసేసుకొని ఈ 3 months మీరు కన్జ్యూమ్ చేసి 90 days తర్వాత, అంటే 1st April రోజు మళ్ళీ మీరు చెక్ చేస్తే ఖచ్చితంగా గణనీయమైన మార్పు ఉంటుంది. అంటే దిస్ అలోన్ విల్ నాట్ సఫిషియంట్. అంటే నేను ఏదో వీడియోలో చెప్పాను, మీరు ఓన్లీ దీనిపైనే బేస్ చేసుకుంటారు అంటే మీకు తీవ్రత ఎంత ఉందో నాకు తెలియదు. కాబట్టి దీనిపైన బేస్ చేసుకొని కాదు, దీంతో పాటుగా మంచి స్లీప్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేసేసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ మీ బాడీ కోఆపరేట్ చేస్తే వాకింగ్ చేయడం కానీ, లేదా జిమ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ డైలీ ఒక 30 minutes ఖచ్చితంగా మీరు చేసేసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఈజీగా ఖచ్చితంగా మీరు బయటపడవచ్చు. మీరు ఒకవేళ ఇంకా కమిటెడ్ ఉండి సీరియస్గా కనుక ఉన్నట్లయితే, ఈవెన్ మీరు ఇన్సులిన్ మీద ఉన్నా కూడా మీ ఇన్సులిన్ రివర్స్ చేయడం అనేది మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంటుంది. సో
సో దీనికి యోగాసనాస్ ఉంటాయి. ఒకవేళ ఏమి యోగాసనాస్ చేయకపోతే మన దగ్గర స్పెషల్గా డైనమిక్ బ్రెత్ వర్క్ క్లాసెస్ ఉంటాయి. ఆ డైనమిక్ బ్రెత్ వర్క్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో మీరు మాకు కామెంట్లో తెలియజేస్తే మేము మీకు ఆ వీడియోస్ చేసి మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ.